పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది అమ్మేశాడు. మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నారు? మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే కూటమి, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటూ మళ్ళీ డ్రామాలు, మళ్ళీ హిస్టరీ రిపీట్స్, మళ్ళీ హిస్టరీ రిపీట్స్. ఇవాళ మళ్ళీ ఏమంటా ఉన్నారు? మళ్ళీ సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసగాళ్లతో, ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళతో ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నాం. అందుకే నేను మీ అందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా, అందరూ ఆలోచన చేయండి. ఈరోజు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఈరోజు జరుగుతా ఉన్న యుద్ధం నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కులం పరంగా కావచ్చు, లేకపోతే పలాని పార్టీకి మాకు అభిమానం అని చెప్పి కూడా అనొచ్చు, ఏదైనా కారణం కావచ్చు. కానీ అటువంటి వారికి కూడా నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి మీరంతా ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి మీరు మీ భార్యలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. పిల్లలు కదా, వాళ్ళకు ఓటు లేదు కదా అని చెప్పి పక్కన పెట్టొద్దండి. వాళ్ళతో కూడా మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మీ ఇంటి ఆడపడుచులతో మాట్లాడండి. మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఒకటి అడగండి. ఎవరి వల్ల మీ ఇంటికి మీకు మంచి జరిగింది అని చెప్పి ఒకటి అడగండి. ఎవరి వల్ల మీకు మీ ఇంటికి మంచి జరిగింది అని ఒకటి అడగండి. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అని కూడా వారందరినీ కూడా అడగండి. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాత ఓటు వేయండి. ఎందుకనంటే ఇవాళ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు. ఇవాళ జరిగే ఈ ఎన్నికలు వచ్చే 5 సంవత్సరాల మీ తలరాతను మార్చే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కటి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా?